హలో అండి, అందరికీ నమస్కారం. మంచి క్లాస్ ఏరియాలో కొత్తగా కట్టిన G+1 ఇండివిజువల్ హౌస్ ఒకటి సేల్కుంది. మీకు ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న G+1 ఇండివిజువల్ హౌస్ చూపిస్తానండి. ప్రస్తుతానికి వర్క్ ఇంకా జరుగుతుందండి. మరికొద్ది రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎవరైతే కొత్త బిల్డింగ్ కొనాలి, ఏరియా బాగుండాలి, రోడ్డు పెద్దగా ఉండాలి అని చూస్తుంటారో మీరు కంపల్సరీ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ చేసి వచ్చి చూడండి. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూసినట్టయితే ఫుల్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయండి. ఈ G+1 బిల్డింగ్కి ప్లాన్ ఉంది, లోన్ వస్తుందండి. ఈ లోన్ తీసుకొని పర్చేస్ చేయొచ్చు. ప్రతిరోజు మన ఛానల్లో ప్రాపర్టీ వీడియోలు పోస్ట్ చేస్తున్నానండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. ఇదైతే తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి. ఇంటి ముందు 30 అడుగుల రోడ్డు ఉంది. టోటల్ 66 గజాల్లో ఈ హౌస్ని డిజైన్ చేయటం జరిగింది. G+1 ఇల్లు అండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఒకే విధంగా ఉంటాయి. నేను మీకు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ప్రతి పోర్షన్కి వరుసగా 3 గదులు ఉంటాయండి. అంతా వాస్తు ప్రకారం రెడీ చేస్తున్నటువంటి ఇండివిజువల్ ఇల్లు ఇది. చూడండి, ఇక్కడ మెయిన్ డోర్ ప్రొవైడ్ చేస్తారు, ఎలివేషన్ టైల్స్ కూడా పెడతారండి. లోపలికి ఎంటర్ అవగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో వంటగది, తర్వాత హాలు, ఆ తర్వాత బెడ్రూమ్ అండి. హౌస్ అయితే సింపుల్గా బాగుంది. విజయవాడ సింగనగర్ లొకేషన్లో ఈ హౌస్ సేల్కుంది. ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంది. ఈ రోడ్డు అంతా క్లాస్గా ఉంటుంది కాబట్టి మీరు కన్సిడర్ చేయొచ్చండి. టోటల్ 66 గజాలు, పైన సీలింగ్ వర్క్ చేసి ఉంది చూడండి. అండ్ ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టానండి. కంపల్సరీ వీడియో మొత్తం చూశాక డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి. అండ్ ఇక్కడైతే సింగిల్ బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్, ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. ఓవరాల్గా G+1 కొత్తగా కడుతున్న ఇల్లు. ఈ టోటల్ బిల్డింగ్ కాస్ట్ 68 lakhs చెప్తున్నారండి. 68 లక్షల బడ్జెట్ రేంజ్లో ఉంది. మీరు ఈ బడ్జెట్ రేంజ్లో చూస్తున్నట్టయితే వెంటనే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఆ నెంబర్లకి కాంటాక్ట్ చేసి వచ్చి డైరెక్ట్గా చూసి కన్ఫర్మ్ చేయొచ్చండి. కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.